శివానంద పరమహంస గారు భార్య సడన్ గా చనిపోయారు. అయ్యో ఇంతవరకు కూడా నాకు సేవ చేశారు, ఇప్పుడు ఇందులోంచి ఏటిపోయింది, అది తెలియకపోతే ఎందుకు జీవిత రహస్యం తెలియకపోతే అని చెప్పి వెంటనే వారు ఆ డెడ్ బాడీని వాళ్ళ కన్నవారింటికి అప్పచెప్పిమని వారు కట్టుబట్టలతోటి ఉద్యోగం సద్యోగం వదిలేసి కేరళ స్టేట్ వదిలేసి తమిళనాడుకు వెళ్ళిపోయి ఒక మహా అరణ్యంలోనికి వెళ్ళిపోయారు. మరణ రహస్యం తెలుసుకోవాలి, మరణ రహస్యం తెలియకపోతే ఈ మనిషి మనుగడ ఎందుకు, ఓ రోజు పోతుంది కదా, ఆ పోయే లోపునే ఈ మరణం ఎట్లా, దీన్ని జయించటం ఎట్లా అని నచికేతుల్లా పట్టుపట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయారు. తమిళనాడులో ఒక అరణ్యంలోకి వెళ్ళిపోతే సిద్ధ పురుషులు ఎదురు వచ్చి ఆయన కుడి చెవిలో ప్రయోగం ముమ్మారు చేసి ఊర్ధకుండలనే అయింది. వాళ్ళు అంత దూరం పోయి అదృశ్యం అయిపోయారు. ఇంకా గురు పరంపరని మేము చెప్పాలంటే శివానంద పరమహంస, రామానంద పరమహంస గారిని మేము చెప్పగలం, అంతకంటే మేము ఎక్కువ చెప్పడానికి లేదు. ఈ విద్య ఎక్కడుందంటే భగవద్గీత, ఉపనిషత్తులు, భాగవతము అన్ని గ్రంథాల్లో కూడా ఉంది. దీన్ని మేము స్వామివారు ఏమన్నారంటే సిద్ధ విద్య అన్నారు. సిద్ధ విద్య అంటే స్వతసిద్ధంగా స్వాములు వారు చెప్పినట్టు శ్వాస నిశ్వాసల వ్యాపారంలో సంచారం చేస్తున్నాడు పరమేశ్వరుడు. సోహం సోహం, సో అంటే అది, హం అంటే నేను.